ఎందుకంటే పురుగు రాదు, గాలి అవుతుంది. అట్లా పెడితే మనకు రంధ్రం కొట్టేస్తుంది. నమస్కారం. ఇప్పుడు ఈ స్పేస్ ఏం చేస్తున్నాను? ఇప్పుడు రంధ్రం కాకుండా ఈడ మధ్యలో వచ్చినా సరే నీకు రంధ్రంతో సంబంధం ఉంది. మీరేం పెడతారు? హోల్కి 2 మొక్కలు పెడతారు మీరు అంతే. అదే హోల్కి నేనేమంటాను ఇక్కడ పెట్టు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అంటున్నా. 2 వచ్చినాయి నీకు, 2 చెట్లు వచ్చినాయి రాలేదా? కాకపోతే దూరం పెరిగింది అది. మళ్ళీ ఇక్కడ పెట్టేదేస్తే ఇక్కడ పెట్టు, అట్లా నీకు రంధ్రాలకు 2 మొక్కలు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏడొకటి ఇట్లా పెడతాడు. ఇది హోలు, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది 3. నీకు ఎటు చూసినా ఫీట్ అవుపడుతుంది, ఫీట్ ఉండాలి, ఎటు చూసినా ఉంటుంది నీకు. ఈడొకటి మళ్ళీ జిగ్జాగ్ అంతే. ఇప్పుడు ఇక్కడ పెట్టావు కదా ఇట్లా నువ్వు అంతే. ఈ హోల్ ఉందా, ఇప్పుడు హోల్ దగ్గర ఒకటి పెట్టు, ఇక్కడ ఒకటి పెట్టు, ఇటు ఒకటి పెట్టు. ఇంకేమైనా గీ ఆకులు తెప్పు, ఒక గీ వైల్ కొమ్మలు 2-3 నీట్గా ఉంటుంది మీకు కూడా. ప్లాంటేషన్ ఏమైందంటే గాలి అనేది లేకపోతే ఆ కాన్గాకులు తీసుకురా. కాన్గాకులు పెట్టావు నువ్వు. పెట్టాం సార్, ఇట్లా ఒక 4 పైపులు పెట్టాం పోయినా సరే. ఇది బలం వచ్చింది, కంకి మంచిగా వచ్చింది. కంకి మంచిగా వస్తుంది, కంకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఉందా, ఇదేంటంటే ఈ చెట్టు మీద పడిపోద్ది. ఇప్పుడు దీనికి వచ్చిన పురుగు ఈ లైన్కి వస్తుంది, ఈ లైన్కి వస్తుంది. అదే ఇక్కడ ఉందనుకో, ఇది ఇటు పోద్ది, ఇది ఇటు వచ్చేస్తుంది. నీకు పురుగు కూడా తొందర రాదు, నీకు గాలి ఫ్రీగా. ఇప్పుడు ఈ స్పేస్ ఓకేనా సార్? ఇది 3.5 ఉంది, పర్లేదు. ఈ స్పేస్ ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంటర్ కల్టివేషన్కి ఎడ్లతోటి దంతే కొట్టాలా, ఎట్లా అయ్యాలా? ట్రాక్టర్తో కూడా చేసుకోవచ్చు. ట్రాక్టర్ తోటి ఎట్లా చేస్తారు? ఎడ్లతోట మీరు ఎట్లా చేస్తారు? ఎడ్లతోటి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ట్రాక్టర్ తోటి చేయాలంటే పాసిబులా? దీంట్లో పాసిబుల్ సార్. వచ్చినాయి కదా సార్, ఇప్పుడు చిన్న ట్రాక్టర్స్ వచ్చినాయి. వాటికి ఏంటంటే మనం ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు, 3 ఫీట్ల డ్రిప్. ఎవరా సారు? ఆంధ్ర మిత్రుడు ఆయనే. కొత్త పెండలు కట్టి అందుకే మంచి కాదు. ఎంత పెద్ద పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుందా? ఇప్పుడే పెట్టుడు అయ్యిందని మీకు ఫోన్ చేశాను. రేపటి వరకు ఇంత వెడల్పు అవుతుంది, మొత్తం బురద అయితే